రీసెర్చ్ వాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు తూర్పు సింహద్వార గృహాల్లో వాటి విశిష్టత గురించి పరిశీలిద్దాం. ఈ తూర్పు రోడ్డు అత్యంత బహుళ ప్రాచుర్యం పొందింది. అందరూ తూర్పు వైపు గుమ్మాలు పెట్టుకొని చాలా మంచిది అనే అభిప్రాయంలో ఉన్నారు. ఈ తూర్పు రోడ్డు ఇల్లు ఇది తూర్పు రోడ్డు ఇల్లు ఇలా ఈ తూర్పు రోడ్డు ఈ ఇల్లు ఒకే పారుకి ఒకే విధంగా అత్యంత సౌకర్యవంతంగా చాలా బాగుంటాయి. అదే ఈ తూర్పు ఇల్లు ఇక్కడకు ఉంటే ఇది చిన్న ఇల్లు, ఇది పెద్ద ఇల్లు. ఈ చిన్న ఇల్లు ఈ పెద్ద ఇంటికి చాలా హాని. అలా కాకుండా ఎప్పుడైతే ఈ ఇల్లు సమానంగా ఉంటే ఇది 3 భాగాలు కావచ్చు, 4 భాగాలు కావచ్చు, 2 భాగాలే కావచ్చు. ఈ ఇంట్లో వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటారు. ఈ ఇంట్లో వారు చాలా ఉన్నతంగా ఉంటారు. అలా కాకుండా ఇక్కడ ఉండే ఇది పడమర ఇల్లు. ఈ పడమర ఇల్లు ఇలా ఉంటే ఈ తూర్పు ఇంటి వారు చాలా కష్టాలని అనుభవిస్తారు. అలా కాకుండా ఈ పడమర ఇల్లు ఇక్కడ దాకా ఉంటే ఈ 2 ఇళ్ళు బాగుంటాయి. ఈ పడమర ఇల్లు వారు చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు. అప్పుడు ఈ ఇంటి వాకిలి ఈ నైరుతి మూలకి వచ్చింది మాకు చెడ్డేమో అని చెప్పి వీరు అనుకుంటుంటారు. ఈ వాకిలికి ఈడ ఒక 4 అడుగులు, ఇది 33 అడుగులు, 37 అడుగులు, ఈడ ఒక 2 అడుగులు, 3 అడుగులు, మొత్తం 39, 40 అడుగులు. మాకేం చెడ్డానని చెప్పి వీళ్ళు అనుకుంటారు. మాకు వెన్నుతో ఈ నైరుతి మూల కోణం వచ్చి మా ఇంటి ఈశాన్యానికి పడుతుంది అని మాకేమన్నా చెడ్డానని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళకి చెడ్డ కొంచెం అయితే ఈ ఇంటికి అమితమైన చెడ్డ. ఈ ఇల్లు కట్టిన తర్వాత వీరు చాలా కష్టాలను అనుభవిస్తారు. దానికి 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక సమస్యల మీద సమస్యలు. చివరికి కోర్టులో వేలం వేసే ఇళ్ళు ఏ విధంగా ఉంటాయి. ఆ కోర్టులో వేలం వేయాలంటే దీనికి ఇక్కడి నుంచి ఉండే ఇల్లు, ఈ పరమటి ఇల్లు ఇలా లోపలికి ఉంటుంది. ఇదేమో పడమర రోడ్డుకి అత్యంత సమీపంగా ఉంటుంది, 2 అడుగులు వదులుకుంటుంది. వీరేమో 5-6 అడుగులు వదులుకుంటారు. వీరికి ఖాళీ స్థలం తూర్పు వైపున ఎక్కువ ఉండొచ్చు.
ఇలా ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఇలా ఉన్నా ఈ ఇల్లు కట్టుంది, ఈ ఇల్లు కట్టుంది, ఈ ఇల్లు కట్టుంది, ఈ ఇల్లు కట్టుంది. ఈ ప్లాట్ వారు ఇల్లు కట్టల. అప్పుడు ఈ ఇంటి వారు సమస్యలను అనుభవిస్తారు. ఈ ఇంటి వారు సూపర్గా ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్లాట్లు ఇలా ఇంకో చిన్న ఇల్లు వచ్చింది అనుకోండి, ఈ ఇంటి వారు సమస్యలు అనుభవిస్తారు, ఈ ఇంటి వారు పూర్తి సమస్యలను అనుభవిస్తారు. ఈ ఇంటి వారు, ఇది పడమర ఇల్లు అయినా, ఈ ఇంటి వారు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఇంటిలో పెళ్ళిళ్ళు కావడం కష్టం అనుకుంటే పెళ్ళిళ్ళ తర్వాత మళ్ళా పుట్టింటికి వచ్చేవాళ్ళు ఉంటారు. మరీ అంత లోతుగా చెడును చెప్పడం నాకు అభిప్రాయం కాదు. కానీ మీరు గమనించవచ్చు, ఈ ఇంటి వారికి వీళ్ళు ఇంటి వారికి అనేక సమస్యలతో సతమతమవుతూ సెకండ్ సేల్స్ ఇల్లు ఇది. ఈ ఇల్లు చిన్న సమస్యలు కాదు, ఇది కూడా కొంతకాలానికి సెకండ్ సేల్స్ ఇల్లు. ఇది తూర్పు ఇల్లు, ఇది తూర్పు ఇల్లే. ఈ నైరుతి వచ్చి ఈ ఇంటికి లోపలికి ఉంటుంది. ఈ వాయువం కోణం వచ్చి ఇక్కడ ఎప్పుడైతే వస్తుందో వీరికి చెడ్డ. ఈ ఇంటి వారికి సర్జరీలు జరుగుతాయి, కానీ డబ్బులో బాగుంటారు. ఈ ఇంటి వారికి డబ్బు ఉండదు. ఇలా ఈశాన్యం పెరిగి ఉన్నా డబ్బు ఉండదు. వచ్చేదానికి ఖర్చు అయ్యేదానికి సరిపోతే చాలా గొప్ప. బయట నుంచి మళ్ళీ అప్పులు తేవాల్సిన ఇల్లు ఇది. మీరు గమనించండి, ఈ వాస్తు రహస్యాలు ఏ పుస్తకంలో ఏ గ్రంథంలో ఉండవు. ఇవి వాస్తు రహస్యాలు. ఇవి ఎప్పుడైతే ఈ ఇంటి సమానంగా దీనికి ఖాళీ స్థలం లేకుండా హద్దు చేసి నిర్మాణం చేసినా కానీ ఈ ఇల్లు బాగుంటుంది, ఈ ఇల్లు బాగుంటుంది. ఇలా ఎప్పుడైతే ఈ లైను తీసుకొని వచ్చిన సిద్ధాంతి గారు దీన్ని హద్దు చేసినా పర్వాలే, దీనికి వెనక్కి ఖాళీ స్థలం ఉంది, అప్పుడు వీరు కొన్ని సమస్యల్లో ఉంటారు, వీరు చాలా బాగుంటారు. వీరికి సర్జరీ జరగవు, ఎముకలు విరగవు, యాక్సిడెంట్లు కావు. యాక్సిడెంట్లు అవుతాయి, కానీ వీరు డబ్బులో బాగుంటారు, వీరు డబ్బులో బాగానే ఉంటారు. అలా కాకుండా ఇద్దరికి ప్రహరీ లైన్ కూడా ఒకటేగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటారు.
ఇది పడమర ఎక్కువ ఖాళీ స్థలం అయింది, తూర్పు తక్కువ అయింది అని అనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటారు. ఇక్కడ ఉండే ఇల్లు, ఇది చిన్నది గీస్తున్నాను అనుకోకండి, ఇదొక చిన్న ఇల్లు, ఇదొక చిన్న ఇల్లు. ఇది ఉత్తరపు వాకిళ్ళు ఉంటాయి అనుకోండి. ఇది ఈశాన్య బ్లాకు. ఇది 5 సెంట్లు 6 సెంట్లలో నిర్మించిన ఇల్లు అనుకుందాం. ఇది సెంటున్నరలో నిర్మించే ఇల్లు అనుకుందాం. అప్పుడు ఈ 3 బాగుంటాయి, ఈ 4 బాగుంటాయి. ఈ ఇల్లు అనేక సమస్యలతో సతమతమవుతుంటారు వీళ్ళు. ఈ తూర్పు స్థలానికి ప్లాన్ వేసేది కాదు, మట్టం కట్టే రోజు ఆ రోజు 1 రోజు 2 రోజులకైనా కేటాయించి దీనికి ఎక్కడ ఎలా విధంగా ఏ కోణం ఎలా విధంగా వేసుకోవాలా, ఈ కోణం వచ్చి ఎక్కడ పడొస్తుంది, ఈ కోణం వచ్చి ఎక్కడ పడొస్తుంది, ఈ కోణం వచ్చి ఎక్కడ పడొస్తుంది, ఇవి చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. ఇల్లు కట్టేశాక వాస్తు మార్పులు ఎలా ఉంటాయంటే, ఆగ్నేయంలో ఉంటుంది, వాయువులో బాత్రూమ్ ఉంది, ఇక్కడ వాయువును పెంచుతూ బాత్రూమ్ ఉంది. ఇలాంటి చిన్న 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 విషయాల గురించి చర్చిస్తున్నారు కానీ అసలు మూల సూత్రమైన మెయిన్ ప్రాబ్లం అయిన ఈ వాస్తుని చర్చించడం లేదు ఎవరు కూడా. ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి, ఇలాంటి ఇళ్ళు, ఇలా ఉన్న ఇళ్ళకి ఇలా ఉన్న ఇల్లు ఉంటే ఇది బ్యాంకు వారు వేలం వేస్తున్నారు. అలా కాదు, ఇలా ఉన్న ఇంటికి ఈ ఇంటిని వేలం వేస్తున్నారు. ఇవి లేనప్పుడు ఇది బాగుంటుంది, ఇది వేలానికి వస్తుంది. లేదు, ఇలా ఉన్నది అనుకోండి, ఈ రెండిళ్ళు సమానం, ఈ రెండిళ్ళు సూపర్గా ఉంటాయి. తూర్పు ఫలితాలు వీరిద్దరూ సమానం. వీరిద్దరే కాదు, ఇలా లైన్గా కట్టుకున్న వారందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చాలా బాగుంటారు. ఇది 20 డిగ్రీలు టిల్ట్ అయ్యిందా, 40 డిగ్రీలు టిల్ట్ అయ్యిందా అని చెప్పి దీన్ని ఈశాన్యం చెప్పకుండా ఈ రోడ్డును అనుసరించి ఎప్పుడైతే కడతారో అప్పుడు చాలా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. రాబోయే మరో వీడియోలో మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే.